హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మా ఏనుగులు గేదెకైతే పాలు తీసేసిన ఫ్రెండ్స్. దీనికైతే తీసినాను, దాని నిమ్మకాడైతే పాలు తాగుతుంది. ఈ ఏనుగుకేమో ఫ్రెండ్స్ తెలిసి బాగాలేదు చూడండి. దూడను కూడా పాలు తాపించుకోలేదు. కడుపు ఎప్పుడు నిండుగుండలాగా పుష్టిగా ఉంటుంది, బాగా పుష్టిగా తింటుంది. దీని పేరు కూడా మేము గొన్న అని పెట్టుకున్నాము, అంత బాగా తింటుందని. దానికి ఏమో హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్, కడుపు అంతా ఊదుకొని వచ్చింది చూడండి, ముక్కుతుంది పాపము. నాకే అసలు అర్థం కాలేదు, బాధ అయిపోతుంది. దాని బిడ్డ కూడా పాలు తాపించుకోలేదు. శబ్దం చూడండి ఫ్రెండ్స్ ఎలా ముక్కుతుందో. ఎందుకు అటు ముక్కుతుంది? నాకైతే భయం కానీ పాపం కదా, నిన్ను చూచి పొడుతుంది నాన్న. మా సంజయ్ కూడా వచ్చినాడు, ఎన్ను ముక్కుతుంది బాగలేదని తలకి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగుంటాం. అదైతే దాని అమ్మకాడ పాలు తాగుతుంది. ఈరోజు దీని బిడ్డకు పాలు కూడా లేదు ఫ్రెండ్స్, పాలు కూడా తాపించుకోలేదు. ఎందుకో ముక్కుతుంది, అర్థం కాలేదు. ఇప్పుడు దీనికి మేత కూడా వేయనులే, ముందే కడుపు నిండా ఉండదు చూడు ఎలా ముక్కుతుందో అర్థం కాలేదు. ఈరోజు మా కన్నయ్యకి అయితే పాలు లే ఫ్రెండ్స్, పాపము మా బుజ్జి కన్నయ్యకు. ఇది కూడా దాని బిడ్డే, ఇంతకుముందు ఈత బిడ్డ ఇది ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు ఈత బిడ్డ, ఇప్పుడు ఈ ఈత. ఇప్పుడు మా కన్నయ్యకి అయితే పాలులే ఫ్రెండ్స్, పాపం నీళ్ళు తాగింది, గడ్డేస్తా తింటుంది. ఈరోజు అయితే మా కన్నయ్యకి పాలు లేదు. నిన్న కాదు మొన్న తలుగు తెంపుకొని మొత్తం తాగేసింది 2.5 లీటర్ పాలు. అందుకే ఈరోజు పాలే. మీ అమ్మకు హెల్త్ బాగాలేదు నాన్న, అందుకే తాపించుకోలే, పాపం కదా. మీ అమ్మకు హెల్త్ బాగాలేదు, ఎందుకో ముక్కుతుంది, అందుకే పాలు తాపించుకోలే పాపం. మా కన్నయ్యకి పాలే ఫ్రెండ్స్ ఈరోజు. ఇదైతే ఇంతకుముందు అవుతుంది, బాగుంది చూడండి, దాని అమ్మలాగే ఉంది. ఇది కూడా పొట్టిగా, కానీ ఇదైతే పెయ్యదూడ ఫ్రెండ్స్. ఇదైతే దునిపోతూ, ఇది ఆడది అది మగది పాపం. అదైతే ఏమో దాని అమ్మకాడు పుష్టిగా పాలు తాగుతుంది. దీనికైతే మా కన్నయ్యకి పాలే ఫ్రెండ్స్ ఈరోజు పాపము, ఎందుకో. అందుకే ఇప్పుడు డాక్టర్ వచ్చే ఇంజక్షన్ ఇప్పించాం ఫ్రెండ్స్. డాక్టర్కి ఫోన్ చేసినాను, ఈ విధంగా ముక్కుతుంది, నువ్వు ఎందుకో కడుపు కూడా బాగా ఊదుకొచ్చిందని. డాక్టర్కి అయితే ఫోన్ చేసిన ఫ్రెండ్స్, వస్తా అన్నాడు. వస్తే మాత్రం ఖచ్చితంగా దానికి ఇప్పుడు ఇంజక్షన్ వేసి ఏదైనా మందు పెడతాను. ఎలా ముక్కుతుందో, దానికి జ్వరం వచ్చిందో ఏం బాగాలేదు, కడుపు కూడా ఊదుకొని వచ్చింది. నాకైతే భయంగా ఉండదు. డాక్టర్ అయితే వస్తాడు ఇప్పుడు ఫ్రెండ్స్. రోజు నేను అన్నము తవుడు ఇలా కలిపి రెండుకి పెడతా ఫ్రెండ్స్. ఈరోజు అయితే దానికి పెట్టను, దానికి ఏమన్నా జీర్ణశక్తి కాలేదు, అరగలేదు. ఇప్పుడు పెద్ద ఇంకొకదానికి పెడతా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మా వ్యవసాయము, మా సేద్యము. ఏ దానికి బాగాలేకపోయినా కూడా మాకైతే బాధ అయిపోతుంది, అన్నీ చూసుకోవాలా. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.